వీడు పైసలు రిటర్న్ తెచ్చుకోవాలనేటువంటి కోరిక లేదు. ఏదో ఒక వంకతోని సతాయించాలి. ఒకవేళ డబ్బులు రిటర్న్ అయినాయి అనుకో, డబ్బులు రిటర్న్ అయిన తర్వాత ఆమె చర్చ ఉండదండి. ఇప్పుడు ఒకవేళ 40 కోట్లు రిటర్న్ చేసిన ఒక కంపెనీ ఆ కేసు మీద చర్చ ఉండదు. ప్రొసీజర్ ల్యాబ్స్ అయినా ఏదైనా అక్రమంగా ఎక్కడైనా ఖర్చు పెట్టినా దానికి జరిగేటువంటి శిక్ష ఏంటంటే అవినీతిని కట్టిస్తారు అంతే. దానికి శిక్ష రేసులు చేయబెట్టి ఉండవు. మొత్తానికి రద్దు చేశారు కదా ఈ రేస్కి సంబంధించిన కంపెనీని కూడా. ఇప్పుడు అదే అంటున్నా బ్రదర్, జరిగినటువంటి అగ్రిమెంట్ను రద్దు చేసుకున్నావు. రద్దు చేసుకున్నప్పుడు ఏం అడగాలి నువ్వు? అగ్రిమెంట్ రద్దు అయితే నా పైసలు నాకు ఇవ్వాలి కదా, ఎందుకంటే ఇయ్యాటి వరకు అంటున్నా నేను. నా పాయింట్ అదే. ఇప్పుడు ఆర్థిక శాఖ అనుమతి కూడా అవసరం లేదంటారు దీనికి. దేనికి అవసరం లేదు. ఆర్థిక శాఖ అనుమతి ప్రధానికి అవసరం లేదు కదా. హెచ్ఎండి అనేది స్వయం ప్రతిపదిక సంస్థ. దానికి చైర్పర్సన్గా ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి అమౌంట్ ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వారు పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే అన్నాడు. పర్మిషన్ తీసుకోలేదు. నీ అమౌంట్ రిటర్న్ తెచ్చుకో అంటున్నా. దానికి పంచాయతీకి 40 కోట్లు రెడీగా ఉన్నాయి కదా, ఆ పైసలు నీకు వచ్చేసి దుర్వినియోగం ఎక్కడిది? కానీ ఎందుకు రిటర్న్ అడుగుతలేవు అంటున్నా. నా ప్రశ్న అది. ఎందుకు అడుగుతలేవు అంటే అక్కడ ఉంటేనే ఇలా విచారించి వస్తుంది. అది రిటర్న్ వస్తే చర్చ లేదు. అది అక్కడనే పెట్టి విచారించి మానసిక సంతృప్తి పొంది సైకో రేవంత్ రెడ్డి ఆయన జైల్లో పెట్టారు కాబట్టి వీళ్ళని జైల్లో పెట్టి నేను సంతృప్తి పొందాలనేటువంటి లక్ష్యం కోసం చేస్తున్నాడు తప్ప అది కోడిగుడ్డల మీద ఈక వీకినట్టే ఉంటుంది. ఆ కేసు నిలబడేది కాదు. ఇప్పుడు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తారని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు. అరెస్ట్ చేస్తే మీరు అంతా రెడీగా ఉన్నారా? క్యాడర్ బయటకు వచ్చి ఏమైనా విధ్వంసం చేసే అవకాశాలు ఉన్నాయా? విధ్వంసం చేయడం, దిష్టి బొమ్మలు దగ్నం చేయడం అట్లాంటి విధ్వంసం చేయమని చెప్పినట్టుంది. నువ్వు దిష్టి బొమ్మలు దగ్నం చేయడం పెద్దగా జరుగుతున్నాయి. విధ్వంసం చేయలేదు కదా. మేము శాంతియుత తెలంగాణ సాధించిన వాళ్ళము, 10 మందికి ఆదర్శంగా ఉన్న వాళ్ళము, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించిన వాళ్ళము, చట్టానికి ఎప్పటికైనా సరే అనుకూలంగా ఉంటాము, గౌరవిస్తాము. నువ్వు 100 సార్లు పిలిచిన అవసరాన్ని కేసీఆర్ గారు చెప్పారు. నీకు దమ్ముంటే ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి, నువ్వు నేను ఇద్దరం లైవ్ టీవీలో కూర్చొని లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుందాం సిద్ధమేనా అని అడిగిండు. దమ్ముంటే దాని గురించి అడుగురు రేవంత్ రెడ్డి వారు కానీ పోయి.